మేడం దగ్గర ఓకే సార్ థ్యాంక్ యూ. యాక్టివిటీస్ మీద ఒక ల్యాబొరేటరీ టైప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెడదాం అనుకుంటున్నాను. సో దట్ స్టూడెంట్స్ జాబ్ పోతారు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఏం తీసుకుంటారు అతను ఈజీ. The winners are G. Vaishnavi, D. Tejasri, M. Akshara, G. Akhil. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన జేఎన్టీయూ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణ గారు, సిస్టర్ కవిత గారు, సురేష్ గారు, పెద్దలందరూ నమస్కారం. చాలా సంతోషం. మన హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఐత్నర్ మండలంలో గుంతపల్లి విలేజ్లో ఇంజనీరింగ్ కాలేజీ, 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీ, ఒక ఎంసీఎంఏ కాలేజీ పెట్టి 20 సంవత్సరాల అయిన సందర్భంగా మరి సెలబ్రేషన్స్ 2 days చేయడం జరుగుతుంది. అలా రేపు పొద్దున తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి ఈ అవంతి కాలేజీలు పెట్టి 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాల టైంలో మరి సుమారు ఒక 5 లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుని నాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ 2 రాష్ట్రాల్లో మరి ఆల్వేస్ అన్ని అవంతి కాలేజీల్లో కూడా 90% రిజల్ట్, మరి 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఒక్కడి వల్లే కాదు, ఇక్కడ పనిచేసినటువంటి ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ వారందరికీ ధన్యవాదాలు. అలాగే మా రమణ గారు లాంటి మిత్రులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చాలామంది, వారి శ్రేయోభిలాషులు చాలామంది వారి సహాయ సహకారం అందించారు. అలాగే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వారందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇంత పెద్దలు చెప్పినట్టు ఈ కళాశాలని రాబోయే రోజుల్లో ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరింత ఎక్కువ మంది విద్యార్థులకి చదువుని అందించే, ఒక నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. 25 ఏళ్ళ నుంచి నాకు పరిచయం. ఆయన అంచెలంచెలుగా ఆయన ఎదగడం నేను చూశాను. ఒక ప్రాంతంలో కాకుండా, ఒక రాష్ట్రంలో కాకుండా 2 రాష్ట్రాల్లో కాలేజీలు పెట్టి, నేను కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ గరివిడిలో కాలేజీని చూశాను. అన్ని కాలేజీలు అది ఆయన ఒక మూసలో కట్టినట్టు కడతారు, బిల్డింగ్స్ వైజ్. క్వాలిటీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది అటానమస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో ఒక 4-5 లక్షల మంది స్టూడెంట్స్కి విద్యాదానము, ఒక దాదాపు ఒక 10-20 వేల ఫ్యామిలీస్కి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అది జీవనాధారము, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన. సో ఇంకా ఇది బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా 10 మందికి ఆయన విద్యాదానము, జీవనాధారం అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్యూచర్లో ఇంత మంచి క్యాంపస్, మంచి గ్రీనరీ ఉన్న ఈ వాతావరణం, ఒక యూనివర్సిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ టు శ్రీనివాసరావు గారు అండ్ టీమ్. 20 ఏళ్ళు ఈ సందర్భంలో ఆయన పూర్తి చేసుకున్నారు. 20 ఏళ్లలో ఎన్ని ఆటుపోట్లు పడినా కానీ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కాలేజీని ఒకే పందాలో, ఒకే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ గడపడం చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా సార్కి ఆరోగ్యము, ఇదే ఆలోచనలు, ఇదే మంచి ఆలోచనలు ఇవ్వాలని, ఇన్స్టిట్యూట్ని ఇంకా ఆయన రాజకీయాల్లో కొంచెం బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలతో పాటు ఇది కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఇంకా పైకి తెచ్చి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.